హాయ్ అండి అందరికీ. ఆవిరి పిట్ అయితే చేస్తున్నాను. ఆవిరి పిట్ అంటే నాకైతే రాదు చేయడము. మా ఊర్లో మా పెద్దోళ్ళు, మా అమ్మోళ్ళు, అత్త, మేనత్త వాళ్ళు చేస్తుంటే చూశాను. వాళ్ళైతే ఈ పిట్టిని ఇట్లా ఏం చేస్తారు, ఏంచి ఏ నీళ్ళు కాసుకుంటారు. ఇలాగా ఏ నీళ్ళు కాసుకొని దీనిలో తగినంత సాల్ట్, ఉప్పు వేసుకుంటారు. అది కళ్ళు ఉప్పు వేసేవాళ్ళు. నేనైతే సాల్ట్ వేస్తున్నా. ఆ ఉప్పు ఈ నీళ్లు బాగా కలుపుకొని చల్లుకుంటా మెత్తగా ఇలా వంటలు లేకుండా కలుపుతారు. కలిపినప్పుడు ఏంటంటే ఈ పిట్టిని ఒక పెద్ద దబర పెట్టి దబరకి గుడ్డ కట్టేసి ఆ కట్టిన గుడ్డ మీద ఇట్లా పిండి పెడతారు. పిండి పెట్టుకుంటా ఇట్లా కొంచెం పిండి పెట్టి కొంచెం కొబ్బరి, బెల్లము, యాలక్కాయలు వేసి దంచి పెడతారు. నేనైతే అలా చేయడం అయితే నాకు రాదు, కానీ గుడ్డ నేనైతే గ్లాసుల్లో పెట్టాలి అని అనుకున్నా. కొబ్బరి అంటే ఏదో ఒక కాయ తెచ్చి లేత కొబ్బరి తెచ్చి తురిమాను. లేత కొబ్బరి ఒక్క కాయ తెచ్చి కొట్టి సన్నగా తురిమామంటే ఇలా తురిమాను. అంతా మరీ సన్నగా పొలుకులుగా కాకుండా కొంచెం సన్నగా, కొంచెం పొలుకులుగా ఉండిందంటే ఆ పొలుకులు ఏంటంటే పంట కింద పడి నలగుతుంటే సూపర్గా ఉంటుంది. అలాగే బెల్లం వచ్చేసి ఒక 1/2 కేజీ బెల్లం తెచ్చాను. ఈ 1/2 కేజీ బెల్లాన్ని కూడా సన్నగా తురిమేసాను. తురిమిన తర్వాత ఇప్పుడు బెల్లం అయితే వేసి కలపను. బెల్లం కలిపితే ఏమవుతుందంటే ఆవిరికి ముద్ద కట్టేస్తుంది. మనకు పిట్టు అంటే పొడిగా ఉండాలి కాబట్టి నేను కొబ్బరి ఏ నీళ్ళు వేసి సన్నగా కలిపి అప్పుడు పెడతాను. ఇలాగా పిండినైతే లైట్గా వేయించుకోవాలి. వేయించి ఇలాగ కలుపుకోవాలి. ఇలా వంటలో అయితే ఉండకూడదు. ఇట్లాగా మెత్తగా కలిపేసాను కదా, ఇప్పుడు కొబ్బరి పొడి వేసి కలుపుతా. కొబ్బరి పొడి ఇలా మెత్తగా కలిపేసుకొని దొడ్లా నెయ్యి సూపర్గా ఉంటుంది. అయితే ఈ నెయ్యి అప్పుడు పిండి అతుక్కోకుండా ముద్దలు కాకుండా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నప్పుడు పిండి ఇలా పెట్టుకోవాలి. ఇది ఉడికింది అని మనకు తెలవడానికి ఇంకెంతకన్నా పైకి పెట్టకూడదు. పిండి ఉడికిన తర్వాత పైకి ఉబ్బి వస్తుంది. ఉబ్బిన తర్వాత మనం ఇలా గుచ్చుకున్నాం అనుకో లూజ్గా దిగద్ది. అంతే. ఈ మోతాదులో పెట్టుకోవాలి. పిండి ఈ మోతాదులో పెట్టుకోవాలి. మీరు ఆవిరి కుట్టు అంటారు కదా, మేము పిట్టు అంటాం. ఇది ఆవిరి పిట్టు. ఇలాగా ఒక చిల్లులు ఉన్న గిన్నెని దాంట్లో ఈ గ్లాసులు ఇలా నింపేయాలి. ఎలా అంటే ఆవిరికి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టాం కదా, ఆవిరికి ఉడకాలి 20 నిమిషాల దాకా, 30 నిమిషాలు కూడా పట్టచ్చు. పిండి కదా ఉడకాలి, కానీ ఇలాగే తెల్లగానే ఉంటుంది. దీంట్లో దించిన తర్వాత బెల్లం వేసి కలుపుకోవచ్చు. అప్పుడు వారికి ఏంటంటే ఈ వీడియోలు ఎండలకి సరిగ్గా లేదు, అందుకోసరంగా ఇప్పుడు ఈ వీడియో అయితే ఇది పెట్టేస్తున్నాను. మూత పెడుతున్నా. మూత పెట్టిన తర్వాత